Guys, Insights IAS, one of the best IAS coaching centers in Bangalore. Hyderabad branch gurinchi na maatladaledu. I am talking about Bangalore branch, so which is very popular. And దీనికి సంబంధించి వీళ్ళు అసలు ఫీజు ఎలా ఉంది అండ్ ఆల్సో ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు. నేను ఫిజికల్గా కూడా నేను ఇన్సైట్స్ ఐఏఎస్ విజిట్ చేశాను బెంగళూరు లొకేషన్ని. అండ్ దానికి సంబంధించింది హైదరాబాద్ అయితే డెఫినెట్లీ దాని నుంచి ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఇన్సైట్స్ ఐఏఎస్ బెంగళూరు విషయానికి వస్తే ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చేసి 1,28,000 ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ ఉంది. సో ఒక 10,000 అట్లా తగ్గించే ఛాన్సెస్ కూడా ఉంది. అప్రాక్సిమేట్లీ ఒక 1,10,000 నుంచి 1,15,000 లోపల రావచ్చు. అండ్ డెఫినెట్లీ ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో రెండు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇన్సైట్స్ ఐఏఎస్ బెంగళూరు విషయానికి వస్తే బేసిక్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఎస్ ఉంది, కరెంట్ అఫైర్స్ ఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు, హ్యాండ్ నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ స్టాండర్డ్ బుక్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. లైబ్రరీ, సో స్టడీ హాల్ ఎస్, అండ్ ఆల్సో పర్సనల్ మెంటరింగ్ కూడా బాగానే ఉంది. అండ్ ఆల్సో ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఎస్ బాగానే ఉంది. టెస్ట్ సిరీస్ అన్నిటికంటే వీళ్ళ దగ్గర టెస్ట్ సిరీస్ అనేది చాలా బాగుంటుంది కంపారిటివ్లీ ప్రిలిమ్స్ అన్ని సబ్జెక్ట్స్ కంటే కూడా ఇలా టెస్ట్ సిరీస్ అనేది చాలా పాపులర్. కాకపోతే ఏంటంటే కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఇంకోటి వచ్చేసి మంచి ఫ్యాకల్టీయే మెయింటైన్ చేస్తూ ఉన్నారు, దాని గురించి కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటి అంటే రెండు డ్రాబ్యాక్స్ అయితే చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటి అంటే బ్యాచ్ సైజ్ అనేది కంప్లీట్లీ కొంచెం క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది, అదొక డ్రాబ్యాక్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ మిక్సింగ్ చేస్తారు. సో డెఫినెట్లీ తప్పు కాదు, ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ అంటే ఢిల్లీ అదర్ బ్రాంచెస్ అన్ని బ్రాంచెస్ కూడా అంటే ఆన్లైన్ బ్యాచ్ని ఆఫ్లైన్ బ్యాచ్ని కంబైన్ చేసి క్లాసులు చెప్తూ ఉంటారు. సో ఇది కొంత కన్ఫ్యూజన్కి దారితీస్తూ ఉంటుంది, ఎందుకంటే ప్రిఫరెన్స్ అనేది కొంచెం ఆఫ్లైన్ బేసిస్లో ఉంటే ఆఫ్లైన్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బట్ కొంత దీంట్లో కన్ఫ్యూజన్ అయితే ఉంది, ఇది ఒక డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇన్సైట్స్ ఐఏఎస్ బెంగళూరులో జాయిన్ అవ్వచ్చా అంటే ఉన్న వాటిల్లో టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ బెంగళూరులో డెఫినెట్లీ ఇన్సైట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ అని చెప్పొచ్చు. అండ్ ఐఏఎస్ బాబా ఉంది, లా ఎక్సలెన్స్ బెంగళూరు ఉంది, తర్వాత వచ్చేసి శుభ్రారంజన్ ఉంది, అండ్ ఆల్సో ఇంకా చాలా కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. శంకర్ ఐఏఎస్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే బెంగళూరులో చాలా ఉన్నాయి. బెంగళూరు సంబంధించిన 2024 అప్డేటెడ్ రివ్యూ వీడియోస్ కూడా నేను చేశాను ఆల్రెడీ, ఇంకా కూడా చేస్తాను. అండ్ ఇదైతే మీరు ఇన్సైట్స్ ఐఏఎస్ బెంగళూరు అయితే ఖచ్చితంగా డెఫినెట్లీ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్లో మీరు అనుకోవచ్చు. టాప్ 7 ఇస్తాను నేను వీడియోస్, టాప్ 7 కోచింగ్ సెంటర్స్. ఎందుకంటే అక్కడ దాదాపు ఒక 70-80 కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. దాంట్లో సెగ్రిగేట్ చేసి ఒక టాప్ 7 ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ టాప్ 7 ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో మీరంటే మీరు 70-80 ఇన్స్టిట్యూట్లు తిరగాల్సిన అవసరం లేకుండా ఈ టాప్ 7 తిరిగేసేసి దాంట్లో మీరు డెసిషన్ మీరు ఫైనల్ చేసుకోండి. ఎందుకంటే ఈ టాప్ 7 అంటే ఇప్పుడు ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. చిన్న ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ చాలా ఉన్నాయి బెంగళూరులో. సో హైదరాబాద్లో కూడా చాలా పెరిగిపోతూ ఉన్నాయి, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ఏమవుతుందంటే బెంగళూరు మార్కెట్ హైదరాబాద్ మార్కెట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇదైతే మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ స్టూడెంట్ కంటిన్యూస్గా అడుగుతున్నారు, సార్ ఇన్సైట్స్ ఐఏఎస్ బెంగళూరు గురించి చెప్పండి సార్, నేను ప్లాన్ చేసుకుంటున్నా, నేను జాయిన్ అవుతా అంటే టాప్ 7 ఇన్స్టిట్యూట్స్లో ఇన్సైట్స్ ఐఏఎస్ ఉంది ఖచ్చితంగా. శివకుమార్ అందుకుంటా స్టూడెంట్. ఒక్కసారి దీంతో పాటు ఐఏఎస్ బాబా వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, అది కూడా నేను టాప్ 7 లిస్ట్ కూడా ఇస్తాను మీకు. అండ్ దాన్ని చూసుకొని ఆ 7 ఇన్స్టిట్యూట్ తిరిగి వాటిలో అన్ని నేను ఏం చేస్తాను ప్రోస్ కాన్స్ రాసుకొని ఫైనల్ ఒక డెసిషన్కి రా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలా సిస్టమేటిక్గా ఉంటుంది ఇన్సైట్స్ ఐఏఎస్లో, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ సిరీస్ అని కూడా చెప్పొచ్చు. డెఫినెట్లీ ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే విజన్ ఐఏఎస్ టెస్ట్ సిరీస్ బాగుంటుంది. దాని తర్వాత డెఫినెట్లీ ఇంకా చాలా ఉన్నాయి, ఐఏఎస్ బాబు కూడా బాగానే ఉంటుంది, బట్ ఇన్సైట్స్ ఐఏఎస్ ఆల్సో గుడ్. సో ప్రిలిమ్స్ మెయిన్స్ అయితే ఒక్కోటి ఏంటంటే ఒక డ్రాబ్యాక్ ఉంది, అదేంటంటే సీసాట్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. సో డెఫినెట్లీ సీసాట్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనకు చూసుకుంటే లాస్ట్ ఇయర్ చాలా వరకు ప్రిలిమ్స్ కట్ ఆఫ్లో ప్రిలిమ్స్ పోయింది కూడా చాలా మందికి సీసాట్ వల్ల. ఎందుకంటే సీసాట్ని చాలా మంది సీరియస్గా తీసుకోవట్లేదు. ఓకే, సో ఖచ్చితంగా మినిమం క్వాలిఫై అయితే అవ్వాలి సీసాట్ అనేది, రైట్. సీసాట్ని కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. ఒకవేళ యూపీఎస్సీ క్లియర్ చేయలేని పక్షంలో సీసాట్ మనం మంచి ఫోకస్గా నేర్చుకున్నామంటే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బీ కానీ గ్రూప్ 1 కానీ వీటన్నిటికీ మనం ఫోకస్ చేయడానికి ఉంటుంది. సో అదొక్కటి మనం డెఫినెట్లీ ఇన్సైట్స్ ఐఏఎస్లో కొంత డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. బట్ బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, ప్రాపర్ ఆన్లైన్ సిస్టమ్ ఉంది, ప్రాపర్ ఎన్సీఆర్టీ ఉంది, ప్రాపర్ టెస్ట్ సిరీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. టాప్ 7లో వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.